సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం ఈరోజు అయినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఆగస్ట్ 12 షిఫ్ట్ 1లో అయినటువంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, అదేవిధంగా అథమెటిక్ రీజనింగ్లో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. సో అక్కడ పక్కన హైప్ అనే సింబల్ ఉంటుంది. సో హైప్పై క్లిక్ చేయండి. ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. సో మొదటగా చూసుకుంటే మనం ఇక్కడ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే, సో ఏంటంటే చాలామంది అంటున్నారంటే క్వశ్చన్ని ఇంగ్లీష్లో మరియు తెలుగులో రెండు లాంగ్వేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు అనమాట. సో అందుకే ఈ వీడియోలో క్వశ్చన్స్ని ఇంగ్లీష్లో మరియు తెలుగులో రెండు లాంగ్వేజెస్లో రాశాను. సో ఈ యొక్క పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో మన రాజా కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానల్లో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నోట్స్ అన్నిటిని ఇంపార్టెంట్ టాపిక్ వైజ్గా మన టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానల్లో సెండ్ చేశాను. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో విచ్ స్టేట్ సెలబ్రేట్స్ ద హార్న్బిల్ ఫెస్టివల్? హార్న్బిల్ ఫెస్టివల్ అనేది భారతదేశంలోని నాగాల్యాండ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. సో మనకు ఏంటంటే మెయిన్గా ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాల్యాండ్ రాష్ట్రంలో జరుపుకుంటాము. సో ఈ నాగాల్యాండ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు జరిగే సాంస్కృతిక మహోత్సవం. సో ఇది నాగా ప్రజల గొప్ప వారసత్వం మరియు సాంప్రదాయాలకు నిదర్శనం అన్నమాట ఈ నాగా ఫెస్టివల్ అనేది. ద హార్న్బిల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ నాగాల్యాండ్, India. It's a cultural extravagance held annually from December 1st to 10th, showcasing the rich heritage and traditions of the Naga people. The festival is named after the hornbill bird, which is revered in Naga. సో ఏంటంటే మనకు ఈ నాగా జానపద కథలో మెయిన్గా ఈ హార్న్బిల్ పక్షి పేరు పెట్టారనమాట. సో అందుకే మనకు హార్న్బిల్ అనే ఫెస్టివల్ నాగాల్యాండ్ రాష్ట్రంలో జరుపుకుంటాము. సో ఇది ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, తూర్పు కనుమల యొక్క స్పెషాలిటీస్ ఏంటి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ ఈస్టర్న్ ఘాట్స్? సో మనకేంటంటే తూర్పు కనుమల యొక్క ముఖ్యమైనటువంటి స్పెషాలిటీస్ ఏంటని క్వశ్చన్ వచ్చిందనమాట. సో అక్కడ ఆప్షన్స్ ఇచ్చింటారు. సో ఆప్షన్స్ని బట్టి మనము ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ ఆన్సర్స్ ఎవరు చెప్పట్లేదు అనమాట ఆప్షన్స్ ఏమని. సో ఓన్లీ క్వశ్చన్స్ ఒకటే చెప్పారు. సో మనకి ఏంటంటే మెయిన్గా ఈ తూర్పు తీర మైదానాలలోని అనేక చిన్న మరియు మధ్య తరహా నదులకు తూర్పు కనుమలు ముఖ్యమైనటివి. సో ఇది తూర్పు తీర ప్రాంతాలలో మెయిన్గా చూసుకుంటే మనకు అనేక చిత్తడి నేలలు మరియు చిల్కా సరస్సు, కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సులకు వంటి మంచినీటి సరస్సులకు, పెద్ద నీటి సరస్సులకు కూడా ఈ తూర్పు కనుమలలో ప్రముఖమైన స్థానం ఉందన్నమాట. మనకు ఇన్ ఇంగ్లీష్ చూసుకోండి వస్తుంది. ద ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ ద సోర్స్ ఫర్ మెనీ స్మాల్ అండ్ మీడియం రివర్స్ ఆఫ్ ద ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. ద స్ట్రీమ్స్ అండ్ రివర్స్ గివ్ రైజ్ టు న్యూమరస్ వాటర్ ఫాల్స్ ఇన్ ద రీజియన్. సో మనకు మెయిన్గా ఏంటంటే తూర్పు కనుమలలో అనేక నదులు మరియు అనేక జలపాతాలు కూడా ఉన్నాయన్నమాట. సో మనకు మెయిన్గా చూసుకుంటే ఈ తూర్పు కనుమలలో గోదావరి నది, మహానది, సో ఇట్లా ఉన్నాయన్నమాట. మనకు ముఖ్యమైన నదులన్నీ ఎక్కువగా ఈ తూర్పు కనుమలలోనే ఉన్నాయి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యూనియన్ జాబితా? అంటే మనకు యూనియన్ లిస్ట్ అంటే ఏమిటి అని అక్కడ ఆప్షన్స్ ఇచ్చింటారు. సో ఆప్షన్స్ బట్టి మనము ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్లా అంటే అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చింటారు అనమాట. సో ఈ 4 ఆప్షన్స్లలో యూనియన్ జాబితాకు సంబంధించినటువంటిది ఏది అని క్వశ్చన్ వచ్చింటుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో జాబితా 1 అని కూడా పిలువబడే యూనియన్ జాబితా భారత పార్లమెంటుకు చట్టాలు రూపొందించే ప్రత్యేక అధికారం ఉన్న అంశాల గురించి ఉన్నటువంటి జాబితా అన్నమాట. సో ఈ అంశాలు జాతీయ ప్రాముఖ్యత కలిగినవి. సో మనకు యూనియన్ జాబితా అనేది మెయిన్గా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఇది మనకు మేజర్గా రక్షణ అంటే డిఫెన్స్లో, విదేశాంగ వ్యవహారాలలో, బ్యాంకింగ్లలో కూడా మనకు మెయిన్గా ఈ యూనియన్ జాబితా కిందకి వస్తాయన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ వన్, కత్పుత్లీ డ్యాన్స్ ఫామ్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? కత్పుత్లీ డ్యాన్స్ ఫామ్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే, ద కత్పుత్లీ డ్యాన్స్ ఫామ్ ఈజ్ ఏ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఇన్ ఇండియా. ఇట్స్ ఏ ట్రెడిషనల్ ఫామ్ ఆఫ్ puppetry where wooden puppets
known as Kathputtlis are manipulated by strings to tell stories, often reflecting the culture and folklore of Rajasthan. సో మనకు మెయిన్గా ఈ కత్పుత్లి నృత్య రూపం అనేది డ్యాన్స్ ఫామ్ అనేది భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో మెయిన్గా ఈ కత్పుత్లి డ్యాన్స్ ఫామ్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇది ఒక సాంప్రదాయకమైనటువంటి తోలుబొమ్మలాట రూపం అన్నమాట. సో ఈ కత్పుత్లిస్ అని పిలువబడే చెక్క తోలుబొమ్మలను తీగలతో కథలు చెప్పడానికి ఉపయోగిస్తారనమాట. సో మనకు మెయిన్గా రాజస్థాన్ సంస్కృతి మరియు జానపద కథలకు ఈ కత్పుత్లి డ్యాన్స్ ఫామ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, సో మనకి ఏంటంటే ఇండియన్ పాలిటీలో మెయిన్గా ఆర్టికల్స్ నుంచి చూసుకుంటే ప్రతి ఒక్క షిఫ్ట్లలో దాదాపుగా 2 నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారనమాట. మనకు మెయిన్గా ఈ ఆర్టికల్స్లో కూడా మెయిన్గా ఏంటంటే మనకు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయన్నమాట. మనకు మున్సిపాలిటీల గురించి, ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి, మనకు రాజ్యాంగ సవరణ 73, 74కు సంబంధించినటువంటివి ఎక్కువ వస్తున్నాయి. సో ఈ ఆర్టికల్ 243లో కూడా మనకు ఎక్కువ ఉన్నాయి కదా మనకు ఈ 243 అనేది. సో దీంట్లో మనకు మెయిన్గా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఏదని మనకు నిన్న జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో ప్రతి ఒక్క షిఫ్ట్లో మనకు ఈ ఆర్టికల్ 243లో సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతూ ఉన్నాయి. సో తర్వాతి షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మెయిన్గా ఈ టాపిక్పై ఎక్కువ ఫోకస్ చేయండి. సో మనకు ఈ ఆర్టికల్ 243B అనేది ఎక్కడ ఏం తెలుపుతుందంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243B అనేది పంచాయతీల రాజ్యాంగానికి సంబంధించింది. సో రాజ్యాంగంలోని 9వ భాగంలో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ప్రతి రాష్ట్రంలో గ్రామ, ఇంటర్మీడియట్ మరియు జిల్లా స్థాయిలలో పంచాయతీలను ఏర్పాటు చేయాలని ఇది ఆదేశిస్తుంది అనమాట. సో ఎసెన్షియల్లీ ఆర్టికల్ 243B lays the groundwork of the పంచాయతీరాజ్ సిస్టమ్. సో మనకు మెయిన్గా ఏంటంటే ఈ ఆర్టికల్ 243 అనేది పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించింది అనమాట. సో అందులో కూడా మనకు మెయిన్గా ఉన్నటువంటి టాపిక్స్ అన్నిటిని చూసుకోండి తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మెయిన్గా. సో దాంతోపాటుగా మనకు ఫీఫా వరల్డ్ కప్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ఫీఫా వరల్డ్ కప్ 2025కు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. సో మనకు ఎక్కువగా ఈ స్పోర్ట్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. మనకు ఈ వరల్డ్ కప్ల గురించి, అదేవిధంగా అర్జున అవార్డ్స్ గురించి ఇట్లా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో స్పోర్ట్స్ నుంచి డెఫినెట్గా 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 6 అంటే ఏమిటి? వాట్ ఈస్ ద ఆర్టికల్ 6? సో ఆర్టికల్ 6 అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 అనేది పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వ్యక్తులకు పౌరసత్వ హక్కులకు సంబంధించినటువంటిది అనమాట ఈ ఆర్టికల్ 6 అనేది. సో మనకేంటంటే మెయిన్గా ఈ ప్రత్యేకంగా ఒక నిర్దిష్ట తేదీకి ముందు లేదా తర్వాత వచ్చిన వారిని ఉద్దేశించి భారతదేశంలో అంటే మనకేంటంటే 1948వ సంవత్సరం జూలై 19 తరువాత భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళు, సో ఇట్లా మనకు ఉంటుంది కదా, మనకు పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వాళ్ళ గురించి ఈ ఆర్టికల్ 6 అనేది తెలుపుతుందన్నమాట. నెక్స్ట్ వన్, గవర్నర్ జనరల్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందన్నమాట. మనకు ఈ గవర్నర్ జనరల్స్ అని మొదటగా ఎప్పుడు ఏర్పాటు చేశారు? మనకు 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్, 1833లో చార్టర్ చట్టము. సో ఇట్లా ఉన్నాయి కదా, బెంగాల్ గవర్నర్ జనరల్, భారత వైస్రాయ్లు ఇట్లా ఉన్నాయి కదా. సో వీటి గురించి కూడా చూసుకోండి తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 323B. సో ఈ ఆర్టికల్ 323B అనేది ఏం తెలుపుతుందంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 323B అనేది పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలకు నిర్దిష్ట విషయాలను సంబంధించిన వివాదాల తీర్పు కోసం ట్రిబ్యునల్లను ఏర్పాటు చేయడానికి అధికారం ఇస్తుందన్నమాట. సో ఈ ఆర్టికల్ 323B అనేది ఏం తెలుపుతుందంటే ట్రిబ్యునల్లను జారీ చేయడానికి ఈ ఆర్టికల్ 323B అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఓకే, ఇది మనకు జనరల్ నాలెడ్జ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో ఈ ఓన్లీ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఆస్పిరెంట్స్కు గుర్తున్నట్టు చెప్పారనమాట. సో మీకు ఇంకా ఏమైనా తెలిసి ఉంటే కనుక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనకు అర్థమెటిక్ మరియు రీజనింగ్లో ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. సో అర్థమెటిక్లో చూసుకుంటే మనకు సింప్లిఫికేషన్ నుంచి 3 క్వశ్చన్స్, యావరేజ్ నుంచి 2 క్వశ్చన్స్, మెన్సురేషన్ నుంచి 1 క్వశ్చన్, టైమ్ అండ్ వర్క్ నుంచి 3 క్వశ్చన్స్, పర్సంటేజ్ నుంచి 1 క్వశ్చన్, LCM మరియు SCF నుంచి 1 క్వశ్చన్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 క్వశ్చన్స్. సో మనకు ఇది అంక మధ్యమం అంటాం కదా, సో వాటి నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. నెక్స్ట్ వన్ చూసుకుంటే రీజనింగ్ అనమాట. సో ఈ రీజనింగ్లో కూడా
కోడింగ్ డీకోడింగ్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇది కోడింగ్ డీకోడింగ్లో కూడా నెంబర్ సిరీస్ దాని నుంచి 2 క్వశ్చన్స్, లెటర్ సిరీస్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. బ్లడ్ రిలేషన్ నుంచి 2 క్వశ్చన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 2 క్వశ్చన్స్, డైరెక్షన్ టెస్ట్ నుంచి 2 క్వశ్చన్స్, అనాలజీ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. సో ఇవి కాక ఇంకా క్వశ్చన్స్ వచ్చాయి, బట్ అన్ని క్లారిటీగా చెప్పట్లేదు అనమాట. సో మీకు ఇంకా ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. సో అందరికీ ఉపయోగపడేలా ఉంటాయి అన్నమాట తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి. సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ యొక్క అనాలిసిస్ మొత్తము మన రాజా కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్లో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను అనమాట. సో ఆ ప్లేలిస్ట్లో ఇప్పటివరకు చేయనటువంటి అన్ని షిఫ్ట్ల యొక్క అనాలిసిస్ ఉంటాయి. సో ఇంకా ఎవరైనా చూడలేకుంటే వెళ్ళి చూడండి అందులో. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.